హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో అరటికాయ మసాలా కర్రీ చేస్తున్నాను. ఒకసారి చూసేద్దాం ఎలా చేయాలో. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ముక్కలు ఉడకబెట్టుకోవాలి. ఎక్కువసేపు కాకుండా ఒక్క ఉడుకు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇవి చూసారుగా మసాలాలు ముద్ద పేస్ట్లా చేసుకుందాము. శనక్కాయ గుళ్ళు, ధనియాలు, నువ్వులు, ఎండు కొబ్బరి, ఒక చిన్న టమాటా. ఇవి ఇప్పుడు మిక్సీ వేసుకుందాము. ఇదిగోండి ఇలా వేసాను కదా, ఇప్పుడు ఒక్క టమాటా వేసుకోవాలి. ఇది కూడా మిక్సీ వేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఉడికించిన అరటికాయ ముక్కలు ఇలా వేసుకోవాలి. చూడండి ఇలా వేగాయి కదా, ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపులు వేసుకోవాలండి. పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని తాలింపులు వేసుకోవాలి. అవి వేగాక ఇగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవి బాగా వేగనివ్వాలండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ ముద్ద కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా వేగింది కదా, ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి అరటికాయ ముక్కలు కూడా. ఇప్పుడు మూత పెట్టుకోవాలి కాసేపు. ఇప్పుడు ఇలా కొంచెం కలుపుకొని కొంచెం చింతపండు నీళ్ళు పోసుకోవాలి. కొంచెం మసాలా ఉడకడానికి ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి. సరే ఫ్రెండ్స్, ఎంత బాగుందో మసాలా కర్రీ, అరటికాయ మసాలా కర్రీ. కొంచెం గరం మసాలా వేసుకుందాం. తర్వాత కొత్తిమీర. చూసారా ఎంత జ్యూసీగా ఉందో. చూసారా కూర రెడీ అయిపోయిందండి. ఇదిగోండి అరటికాయ మసాలా కర్రీ. చూసారా, ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇదిగోండి చూసారా అరటికాయ మసాలా కర్రీ. చాలా చాలా బాగుండిద్దండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.